దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఒకసారి పరమగీతం ఒకసారి తీయండి. 8వ అధ్యాయం 8వ వచనం. పరమగీతము 8వ అధ్యాయము 8వ వచనం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము. చాలు. ఓకే, నా మాటలు వినండి సరిగా. దేవుని యొక్క వాక్యం అద్భుతమైనది. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా, ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించినా కొత్తగానే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభువా మా చెవులకి వినుబుద్ధి పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేసుకొని రావాలి. ఏదో అలవాటు ప్రకారంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అర్థం అవ్వదు. అర్థం అయితేనే నీ ఆకలి తీరుతుంది. భక్తుడేమన్నాడు? జీవము కలిగిన దేవుని కొరకు నా ప్రాణము ఏమనలేదు. జీవము కలిగిన దేవుని కొరకు నా ప్రాణం ఏమవుతుంది? తృష్ణగొనుచున్నది అన్నాడు. కాబట్టి శరీరానికి ఎంత అవసరం వాక్యము, ఆత్మ కూడా అంతే అవసరం. బలపడాలి, స్థిరపడాలి, యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ప్రతిరోజు సిద్ధపడుతూ ఉండాలి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుమని అన్నయ్యలు చెల్లితో చెప్తున్నారు. చెల్లిని గురించి మాట్లాడుతున్నారు. వారికి ఒక చిన్న చెల్లెలు ఉంది, ఆమె పేరు సోలమితి. అన్నయ్యలు ఉన్నారు ఆమెకి. అయితే వివాహం చేయాలి, కానీ ఏం రాలేదట ఆ అమ్మాయికి? వయస్సు రాలేదు. వయస్సు రాలేదు కానీ ఏం కాలం వచ్చేస్తుంది? వివాహకాలం వచ్చేస్తుంది. మరి వివాహకాలం వచ్చినప్పుడు మేమేమి చేయదుము? ఈమెకేమి రాలేదు? వయస్సు రాలేదు. ఈరోజు క్రైస్తవ లోకములో, క్రైస్తవ సంఘాలలో, దేవుని సంఘాలలో క్రైస్తవులైతే కనబడుతున్నారు. దేవుని కొరకు నియమించబడిన వారు కనబడుతున్నారు. వరాలు కలిగిన వారు కనబడుతున్నారు. ఫలాలు కలిగిన వారు కనబడుతున్నారు. కానీ పెండ్లి కుమారుడని యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీకు వయసు వచ్చిందా రాలేదా అని చూసుకోవాలి. వయస్సు రానప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేస్తాడు? వచ్చి సిద్ధపడున్న వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటికి సిద్ధపడున్న వారిని వెంటబెట్టి వెళ్ళిపోతాడు. పోను ఉదయాన్ని ఉదాహరణకు చెప్తాను. పెండ్లి కుమారుడు వస్తాడా రాడా? వస్తాడా రాడా? వస్తాడా రాడా? ఏదో చెప్పండి అమ్మా. మీరు ఏటి చెప్పకపోతే అదేమో ఎవరికి తెలిసినట్టుందండి. మీరు చెప్తాను కానీ ఎప్పుడు మా పురాతన కాలం నుండి మళ్ళీ మాట్లాడుతున్నారు. వస్తానన్నాడు, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాడండి అనుకొని కూర్చున్నట్టున్నారు మీరు. లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా, రెడీ అయినా రెడీ అవ్వకపోయినా యేసుక్రీస్తు రావడం మాత్రమో ఖాయం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు వస్తాడు. అసలు దేని కొరకు మనం భక్తి చేస్తున్నాం? దేని కొరకు మనం పాటలు పాడుతున్నాం? దేని కొరకు వాక్యం చదువుతున్నామంటే సిద్ధపడడానికి. దేనికి? పెళ్ళి కాదు, శుభకార్యాలు కాదు, ప్రయాణాలు చేయడం కాదు, ఈ ఊరు ఆ ఊరు వెళ్ళడానికి కాదు, ఇంట్లో ఉండి ఈ ఊరు ఆ ఊరు వెళ్ళి కేవలం శరీర సంబంధమైనటువంటి కార్యాలలో పాల్గొనడానికి సిద్ధపడడం కాదు. ఆత్మ సంబంధముగా ఆత్మీయ జీవితంలో నీవు సిద్ధపడాలి. అందుకే అక్కడ ఆ మాట రాశారు. ఏమనంటే మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. ఎప్పుడు వస్తుంది వయస్సు? వయస్సు రావడం అంటే వివాహ టైం రావాలి. మేము ఈ మధ్యలో ఒక పెళ్ళి, మా ఊర్లో ఒక పెళ్ళి చేయడానికి రెడీ అయిపోయిన తర్వాత ముందు ప్రధానం అయిపోయిన తర్వాత రేపు పెళ్ళి అనేసరికి పెళ్ళి కొడుకు రెడీ అయ్యాడు, పెళ్ళి కుమార్తె ముందు వచ్చి కూర్చోయింది. ఆ పెళ్ళి సెట్టింగ్లన్నీ కూడా రెడీ చేస్తారు. అన్నీ రెడీ చేసిన తర్వాత సరే 10 అయింది, పోలీసు వచ్చాడు. పోలీసు ఎందుకు వచ్చాడు అనుకున్నాను నేను. అమ్మాయి ఆధార్ కార్డు ఏది అని అడిగాడు. అమ్మాయి ఆధార్ కార్డు చూపిస్తే 18 సంవత్సరాలు నిండలేదట.
17 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు అట. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు, వివాహ వయసు రాలేదు కాబట్టి ఈ పెళ్లి చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోదని చెప్పేసి నాతో సహా విజయనగరం తీసుకెళ్ళిపోయారు. ఎందుకు? వయసు రాకుండా ఏం చేసాం? వివాహం చేయడానికి ముందుకు వచ్చేసాం. పోనీ ఎవరు పట్టించారా అంటే ఆ పెళ్ళి కొడుకు సొంత అన్ని చిన్నాన్న పెద్దనాన్న కొడుకులే, వాళ్ళకి వీళ్ళకి పడదు. ఈ ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలని, ఈ అడవుడంతా ఆపాలని వాడు ప్లాన్ చేసి మరి ఏం చేశారంటే తెల్లవారుసరి ఫోన్ చేశారు వాళ్ళకి. వాళ్ళు వచ్చేసి మొత్తానికి పోలీసులు వచ్చారు, అధికారులు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళ సంతకాలు వాళ్ళ సంతకాలు. ఓ నాయన ఇంత ప్రాబ్లం ఉందా, ఇంత తలనొప్పి ఉందా ఇందులో అని చెప్పేసి ఆ రోజు నుండి 20 సంవత్సరాల వయసు వస్తే కానీ పెళ్లి చేయట్లేదు నేను. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు దేని కొరకు సిద్ధపడాలంటే వివాహ కాలం వచ్చినప్పుడు ఇంకా ఆమెకు వయసు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? యేసుక్రీస్తు వచ్చేసరికి మనకి వయసు రాకపోతే, వయసు రాకపోవడం అంటే 50 సంవత్సరాలు 18 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు. క్రీస్తు కొరకు సిద్ధపడే వయసు, పరిపూర్ణతలోనికి రావడం, పరిశుద్ధతలోనికి రావడం, పవిత్రతలోనికి రావడం, పరిశుద్ధతను నిలబెట్టుకోవడం, పవిత్రతను నిలబెట్టుకోవడం, ప్రభు కొరకు నిలబడడం. ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ప్రభు కొరకి సంఘాలలో స్తంభాల్లాగా నిలబడడం. అందుకొరకే చెప్తున్నాను, ఇక్కడ మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు రాలేదు, ప్రార్థన చేయడం రాదు, పాట పాడడం రాదు, వాక్యం చదవడం రాదు, వాక్యం విన్నా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం రాదు. మరి ఎప్పుడు వయసు వస్తుందంటే మనం సిద్ధపడలేదు. మనం సిద్ధపడితేనే త్వరగా వస్తాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వస్తా చదవండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఆలస్యం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు మీకు తెలుసు కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నన్ను చూస్తారంటే నేను నల్లగా ఉన్నాను, పోయిన సంవత్సరాలుగా ఉన్నాను, ఈరోజు అలాగే ఉన్నాను. అసలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన మీ యందు దయ చూపవలనని ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినలు ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినలు ఎడల వికటము చూపును. గర్విష్ఠులు యొక్క గర్వము అనచును, గర్విష్ఠుల యొక్క గర్వము అనచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇలా రాగాలు తీసుకుంటూ పోతే 9 గంటల వరకు రాగాలు తీసుకోవచ్చు. స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరము ప్రభుదాస్ గారు మీటింగ్లు పెడుతున్నారు, సంతోషమే. మీరు అందరూ వస్తున్నారు, సంతోషమే. కానీ పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఆమెకేం రాలేదు, వయసు రాలేదు. మరి మనకి కూడా, మనము కూడా ఈ సంఘము కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలు ఏమయ్యాడు? మరణించడం లేదా? మరణించడం లేదా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడా లేదా? ఆ ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్తే మనం ఏం చేస్తున్నామంటే కేవలం వచ్చి వెళ్తున్నామే తప్ప సిద్ధపడట్లేదు, రెడీ అవ్వట్లేదు.
రెడీగా ఉండాలి. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో చెప్పలేదు కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? రెడీగా ఉండాలి. ట్రైన్కి టైంకి వెళ్తే ఉండదు, అది ఏం చేస్తుంది? టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోద్ది. ముందుగానే ప్లాట్ఫారం మీదకి వెళ్ళి టికెట్ తీసుకొని ఏం చేయాలి? ట్రైన్ కొరకు వేచి చూడాలి. అందుకొరకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా మనలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, సిద్ధపడని వారు, దేవుని వాక్యంలో పట్టుత్వము కలిగిన వారు, దేవుని వాక్యాన్ని పట్టుకొని క్రీస్తు కొరకే బ్రతకాలి అన్నటువంటి వారు ఉన్నారే, వారి కొరకు, ఇంకా మార్పు చెందని వారి కొరకు, మారు మనసు పొందని వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అమ్మా, నీవు రెడీగా ఉండాలి. నీ భర్త రెడీ లేడు, లేదా నా పిల్లలు రెడీ లేరు, వాళ్ళు రెడీగా లేరు, వీళ్ళు రెడీగా లేరు కదా. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. మారు మనసు పొందావా? రక్షణ పొందావా? పాపి విమోచన వచ్చిందా? పరిశుద్ధాత్మ పొందావా? నీవు దేవుని కొరకు రెడీ అయిపోవాలి అంతే. ఈలిక సాలక చూసి నువ్వు బలహీనమైపోతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమవంటే ఎత్తబడే గుప్పులో ఉండవు. ఒకసారి దేవుని యొక్క వాక్యం చదువుతాం చూడండి. ఎబ్రిలీకు రాసిన పత్రిక 5:14 ఎబ్రిలీకు రాసిన పత్రిక 5:14 వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. ఆమేన్. చూసారా? వయస్సు వచ్చిన వారు అన్నారా లేదా? అంటే వాళ్ళకి ఏమొచ్చింది? వయస్సు వచ్చింది. వయస్సు వచ్చిన వారు ఏం చేయాలట? సాధకము చేయబడిన జ్ఞానేంద్రాలు ఇవ్వబడ్డాయి. ఎందుకవి? అభ్యాసము చేయడానికే. అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసం అంటే ఏంటి? ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు దేవుని మాట వినాలి. నేను రెడీగా ఉన్నానా లేదా? నేను సిద్ధపడి ఉన్నానా లేదా? నీ వాక్యంలో నేను ఉన్నానా లేదా? పరిశుద్ధంగా ఉన్నానా లేదా? మనకి తెలియకుండానే మన శరీరానికి అపవిత్రత అంటుకుంటూ ఉంటుంది. మన ఆలోచన వల్ల, మన తలంపుల వల్ల, మన ఊహల వల్ల మనకున్నటువంటి ఆ ఆలోచనలో కూడా పాపం అనేది ప్రవేశించేస్తుంది. అందుకే తినొద్దు అని చెప్పిన దేవుడు ఆదాముకి తినొద్దురా బాబు, తింటే చచ్చిపోతావురా అని అంటే ఏం చేశాడు? తినడలేదా? మనం ఏదైతే చెయ్యకూడదని అనుకుంటామో అదే చేస్తాం, ఏదైతే చూడకూడదు అనుకుంటామో అదే చూస్తాం, ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకుంటామో అక్కడికే వెళ్తాం. ఈ మధ్య ఒక పాస్టర్ గారు పరిచారకుడు ఒకడు ఉన్నాడు. ఆ పరిచారకుడిని పిలిచి, ఒరే నువ్వు జాగ్రత్తగా నేను వచ్చినంత వరకు ప్రార్థన చెయ్యు, నేను పలందరికి వెళ్తున్నాను అని చెప్పి గూడులో ఉంది, ఆ గూడు మాత్రం నువ్వు ఎత్తొద్దురా అని చెప్పేసి ఆ సేవకుడు ఆడికి చెప్పేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిచారకుడు ప్రార్థనలో కూర్చున్నాడట. ప్రార్థనలు చేస్తుంటే ఎందుకు ఆ గూడు ఆయన ఎత్తొద్దు అని చెప్పాడు? ప్రార్థన చేయట్లేదు, ఎందుకు ఆ గూడు ఎత్తొద్దు అన్నాడు? ఎందుకు ఆ గూడులో ఏముంది 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 ఏముందని అలాగే ఉంటున్నాడు తప్ప ఇక ప్రార్థన మాత్రం ఆయనకి రాలేదు. ఏముందో చూసిపోలేదు అని అంటే మొత్తానికి ఆ గూడెత్తేసరికి లోపల ఉన్న పిచ్చికేమో ఎగిరిపోయిందట. అంటే అర్థమేంటి నీకు? మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అదే చేస్తాం. అందుకే నియంత్రణ ఉండాలి, మనసుకు నియంత్రణ ఉండాలి. దేవుని వాక్యం నీలో ఉండకపోతే నీవు దేనిని జయించలేవు, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడలేము. మనము నియంత్రణలో ఉంటేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. లేకపోతే ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా పోరాటమే. ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందావు, మారు మనసు పొందావు, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడింది, ఇక నీకు తిరిగి లేదని చెప్పేస్తున్నారు. కాదు. అభ్యాసం చేయాలి భక్తిని. ప్రతిరోజు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు, మంచి చెడుని తెలివినిచ్చే జ్ఞానేంద్రియాలు దేవుడిచ్చాడు. ప్రతిరోజు నీ మనస్సాక్షి నీకు చెప్తూనే ఉంటుంది. రెడీగా ఉన్నావా? సిద్ధపడ్డావా? వాక్యం చదివావా? ప్రార్థన చేసావా? యేసుక్రీస్తు వస్తే, పెండ్లి కుమారుడైన యేసుప్రభు వస్తే పెండ్లి కుమార్తెమైన నీవు ఎత్తబడగలుగుతావా? నేను ఎత్తబడగలనా లేదా? నేను ఎత్తబడే గుంపులో ఉంటానా లేదని నీకు నీవే ఏం చేయాలి తెలుసా? అభ్యాసం చేసుకోవాలి. కానీ శరీరం చేయనివిగా,
ఈ శరీరమే మనకు శత్రువు కదా. మన శత్రువైన ఈ శరీరం మనల్ని ఏం చేస్తుంటే భక్తి చెయ్యనివ్వదు, ప్రార్థనకి వెళ్ళనివ్వదు, పరిశుద్ధాత్మ శక్తి పొందనివ్వదు, విశ్వాసంలో నిలబడినివ్వదు, శోధనలు జయించకుండా చాలా ఆటంకాలు కలుగు చేస్తూనే ఉంటుంది. అందుకొరకే ప్రియులారా, వాళ్ళు బాధపడుతున్నారేంటి? మాకు ఒక చిన్న చెల్లి కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేమేమి చేయుదము. 5 వెళ్ళిపోయి 5 ఉండిపోయారులేరా? 5 వెళ్ళారు, 5 ఉండిపోయారా లేదా? ఏం మేము చూడలేదండి, మీరు చెప్తారు కానీ అని అంటున్నారు. చూడలేటు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో లేరు? 10 మంది ఉన్నారు లేరా? ఉన్నారని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది నిద్రపోతున్నారు, కేక వినబడింది, 10 మంది లేచారు, 5 వెళ్ళిపోయారు, 5 ఉండిపోయారు. ఎవరు వాళ్ళు? కన్యకులు. ఎవరు వాళ్ళు? వైరాగ్యము కలిగిన వారు, అన్ని వదిలిపెట్టొచ్చిన వారు, అన్ని విడిచిపెట్టొచ్చిన వారు, వైరాగ్యము కలిగి పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నవారు, ఎప్పుడు వస్తే అప్పుడు ఎత్తబడతామన్నవారు. 5 వెళ్ళిపోయారు, మిగతా వారు ఉండిపోయారు. వీళ్ళేమంటున్నారు? ప్రభువా, ప్రభువా, మాకు తలుపు తీవంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు లేదా? అక్కడ మీరు చదవరు, చదివికి వెళ్ళిపోతారు. కాస్త ఆపి ఎందుకు విడిచిపెట్టేస్తాడు వాళ్ళ 5 దేనికి విడిచిపెట్టేశారంటే, మీరు అనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును. స్తోత్రం. మనం అనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వస్తాడు. అది చలికాలం కావచ్చు, వేసవికాలం కావచ్చు, కోడి కూసేటప్పుడు కావచ్చు, అర్ధరాత్రి అప్పుడు కావచ్చు, ఏ టైంలోనైనా రావచ్చు. కానీ ఈ రాత్రి నీకు ఒక విషయం చెప్పుదామని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మాకు ఒక చిన్న చెల్లెలంటే సంఘం. ఆ సంఘానికి ఏమి రాలేదు? వయస్సు రాలేదు. మీరు పరిపూర్ణులు ఇంకా కాలేదు, మనం ఇంకా పరిపూర్ణులు కాలేదు. యేసు ఎప్పుడు వచ్చినా నేను ఆయనతో ఎత్తబడతానన్నటువంటి స్థితిలోనికి రావాలి. కానీ శరీరం ఊరుకోవట్లేదు, శరీరం లోకం వైపు చూస్తుంది. వాళ్ళందరూ వైరాగ్యం కలిగినటువంటి ఆ 10 మందిలో 5 ఎత్తబడ్డారు, 5 ఉండిపోయారు. వైరాగ్యం అంటే తెలుసు కదా? వైరాగ్యం అంటే తెలుసు లేదా? పోనీ శ్మశాన వైరాగ్యం అంటే తెలుసు కదా? శ్మశాన వైరాగ్యం అయితే శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఇంతేనేరా జీవితం, ఇదేరా బ్రతుకు, ఏ మద్దానికి ఇది నాది, అది నాది, ఇల్లు ఆడు ఈడు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, పొడుచుకోవడం, ఆస్తుల కొరకు గొడవలు ఆడుకోవడం, భార్య భర్తలు కొట్టుకోవడం, తలలు కొట్టుకోవడం, ఇవన్నీ. ఇందాక పాస్ గారితో కుమారి అంటుంది, నేను విన్నాను తెల్లవారే. ఏమంటుందంటే, సమాధుడ్లోకి మొత్తానికి ఎవరు వెళ్ళారట సమాధుడ్లో. ఆ సమాధి మీద ఏముందంటే, ఈరోజు నేను, రేపు నువ్వు అని ఉందట బైబిల్. హల్లెలూయా. ఈరోజు నేను, రేపు నువ్వు అని చదవడానికి బాగుంటుంది, కానీ దాన్ని ఆచరించి అనుసరణలో పెడితే అర్థమవుతుంది. ఈరోజు చాలామంది అలాంటి భక్తి చేయట్లేదు, శరీరాన్ని జయించట్లేదు, శోధనలు జయించట్లేదు, యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడట్లేదు. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. వయస్సు రావాలి, ఎదగాలి. ప్రతిరోజు చిన్నపిల్లడు పుట్టినట్టే ఉండిపోలేదు. ఆయన ఎలా పెరుగుతున్నాడో మనము కూడా భక్తిలో సంవత్సరాలు తరబడి పెరుగుతూనే ఉండాలి. అందుకే వాళ్ళు అన్నారు, వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము అని అంటున్నారు. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు ఈ 5 బోరుమని ఏడుస్తున్నట్టుగా, ఒకవేళ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం విడబడితే, మనం ఉండుకుపోతే, ఆ రోజు ఎందుకు వినలేదా? ఆ రోజు వాక్యం ఎందుకు సరిగా అర్థం చేసుకోలేదా? ఆ రోజు ఎందుకు దీనిని వదలలేదా? లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవునికి దూరం అయిపోయి, ప్రభుకు దూరం అయిపోయి ఉండిపోయామని బాధపడతావు నువ్వు. వైరాగ్యం అంటే అసలు విషయం తెలుసా? విరక్తి. వైరాగ్యం అంటే విరక్తి. దేని మీద విరక్తి రావాలి నీకు? లోక సంబంధమైన అన్నిటి విషయంలో విరక్తి పుట్టేయాలి. పౌలు గారు ఏమన్నారు? వీటన్నిటినీ నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు లేదా? విరక్తి వచ్చేయాలా? లోక సంబంధమైన కార్యాలలో, ఈ సందడలు, శుభకార్యాలు, ఇవి అవి దేవునికి విరోధమైనది ఏదైనా సరే వాటి మీద విరక్తి పుట్టినప్పుడే దేవుని రాజ్యము కొరకు, దేవుని కొరకు నువ్వు నిజంగా నిలబడగలుగుతావు. కాబట్టి ప్రియులారా, అద్భుతాలు జరగవచ్చు, జరగపోవచ్చు,
యేసుక్రీస్తు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడకపోతే, నువ్వు ఆ పెండ్లి కుమార్తె సంఘంలో ఉండకపోతే ఆ రోజు బాధ వర్ణాతీతం. ఆ రోజు బాధపడే బాధ ఇంత కాదు. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మీ యందు దయ చూపవలనని యెహోవా ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. ఏ పాలు? దేవుని వాక్యమనే పాలు. దేవునికి స్తోత్రం. ఎంత బాగా చెప్పాడు చూడండి. రక్షణలో ఎదుగు నిమిత్తము. రక్షణ పొందాను, అయిపోయింది నా పని అనుకోకూడదు. ఎంత బాగా చెప్పాడు పేతురు గారు. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, చదువమ్మా, రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కల్మషమును సమస్తమైన దుష్టత్వమును ఇంకా అసూయను వేషధారుడను, ఏ మాటలు? దూషణ మాటలు. ఎన్నున్నాయి అక్కడ? దుష్టత్వం ఉంది, అసూయ ఉంది, వేషధారణ ఉంది, సమస్తమైన దూషణ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలి? ఎలా మానేస్తాం మనం? ఎలా మానిగలం మనం? మాని అని అన్నాడంటే నీవు ఇంకా క్రీస్తు రాజ్యము కొరకు సిద్ధపడలేదు. ఇవన్నీ లోపలుంటే, హృదయంలో ఉంటే నువ్వు ఎలాగ సిద్ధపడ్డావు అని అనుకుంటున్నావు? అసూయ ఉంది, దుష్టత్వం ఉంది, దుర్మార్గం ఉంది, వేషధారణ ఉంది. ప్రతి క్రైస్తవంలో నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాల్ని, నేనే అనుకుంటున్నారు అందరూ. ఎవరికి వారే నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని అన్నాడు. కాబట్టి నీతి మంచిదే, నీతిగా బ్రతకడం మంచిదే. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే, శరీరములో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, అసూయని, వేషధారణని, సమస్తమైనటువంటి ఆ దుష్ట శక్తుల యొక్క మాటలను మాని అన్నాడా? ఉంచుకోమన్నాడా? మానియాలి. మానాలంటే నీకేం కావాలి? బలం కావాలి. నువ్వు మానలేవు. దేవుని శక్తి కావాలి, దేవుని కృప కావాలి. ఈరోజు చాలామందిలో దుష్టత్వం ఉంది, అసూయ ఉంది. మంచి చీర కట్టుకుంటే ఎవరైనా మన కళ్ళ ముందు ఆ కళ్ళేమో ఆ చీర మీదే పడిపోతాయి. అసూయ కాదా? ఎదటివారు మంచిగా పాడుతుంటే నేను ఎందుకు అలా పాడలేదని అసూయ కాదా? ఇలాంటి అసూయలన్నీ మనసులో పెట్టుకుంటే నువ్వు ఎలాగ సిద్ధపడ్డాను అనుకుంటున్నావు? ఎలా రెడీ అయిపోయాను అనుకుంటున్నావు? క్రీస్తు రాకడలో ఎత్తబడే గుంపులో లేకపోతే ఎంత బాధపడతావు అనేది 5గురే మనకు మాదిరి. అయ్యా 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 తలుపు తీవయ్యా మేము కూడా వస్తామంటే ఎంత ఏడ్చారో అంటే నువ్వు ఎంత భక్తి చేయాలో అర్థం చేసుకో. ఈ శరీరాన్ని జయించాలి. నువ్వు తీస్తుంటే లోపలికి వస్తుంటాయి. ఉదాహరణ చెప్తాను వినండి. యేసు ప్రభు జక్కీ ఇంటికి వచ్చాడు. జక్కీ ఇంటికి వచ్చిన తర్వాత యేసు ప్రభు జక్కీ ఇంట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత యేసు ప్రభు జక్కీతో ఏమని అన్నాడా? ఏమనలేదు. కానీ జక్కీ ఏమన్నాడు? నేను అన్యాయంగా సంపాదించిందంతయో పేదలకు పంచేస్తాను, నాకున్న ధనమంతా కూడా ఇతరులకి ఇచ్చేస్తాను అని అన్నాడా లేదా? ఎందుకు అన్నాడంటే ఆయన ఇంటిలోనికి రాగానే సుంకపు గుత్తదారుడైన ఆయన అన్యాయంగా సంపాదించిన డబ్బంతా కూడా తీసివేసి అందరికీ పంచిపెట్టేస్తారన్నాడు. ఇప్పుడు అక్కడ ఏం విడిచిపెట్టాడు జక్కయ్య? ఏం వదిలిపెట్టాడు జక్కయ్య అంటే మనకు తెలిసిందల్లా డబ్బు వదిలేశాడు,
ఆయన సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది అంతా కూడా విడిచిపెట్టేశాడు అని అనుకుంటాం. కాదు కాదు, ఆయనలో ఉన్న దుష్టత్వాన్ని వదిలేశాడు, అన్యాయాన్ని విడిచిపెట్టాడు, అహంకారాన్ని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ఇంటిలోనికి వెళ్ళగానే ఆయన ఏమయ్యాడు తెలుసా? మారిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పలేదు గట్టిగా? మరోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన మారాడా లేదా? మారాడా లేదా? నువ్వు ఎలా బతుకుతావు అంటే, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియో నాకు అక్కర్లేదు అన్నాడు. కాబట్టి మారడం అంటే మనస్సు మారాలి, మతం కాదు. మతం మారితే నువ్వు పరలోకం వెళ్ళవు. యేసు ప్రభుని కేవలము మామూలుగా ఆరాధించి భక్తి చేసి వెళ్ళిపోతే పరలోకం వెళ్ళవు. అసలు ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకం వెళ్ళడానికి భక్తి చేయాలి తప్ప కేవలం భూమి మీద డబ్బులు ఇయ్యి ప్రభువా, కారు ఇయ్యి ప్రభువా, బస్సు ఇయ్యి ప్రభువా, లేకపోతే కొడుకుల విషయంలో, కూతుర్ల విషయంలో, నీ విషయంలో శరీర సంబంధమైన అవసరాలన్నీ అడుగుతావు, కానీ ఆత్మ సంబంధమైన అవసరాలు ఏం అడగవు నువ్వు. దేవా ప్రేమయ్యో, దైలత్వమయ్యో, మంచితనమయ్యో, విశ్వాసమయ్యో, ఆశా నిగ్రహమయ్యో, సంతోషమయ్యో, ఆత్మఫలాలు ఎన్నే 9 ఉన్నాయా లేవా? ఆ 9 నాకు ఉండాలా వద్దా? ఇవన్నీ బదులు లోపలేముంది? దుష్టత్వం ఉంది, అసూయ ఉంది, పగలున్నాయి, ఈర్ష్యలున్నాయి, క్షమించే మనసు లేదు. ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఎలా రెడీ అయిపోయావు? నువ్వు ఎలా రెడీ అయిపోయావు అనుకుంటాం మనం? చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 చదువమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడట. స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు తెలుసా? తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు తెలుసా? భూమి మీద సంఘాన్ని స్థాపించాలని, ఆ సంఘం ఎలా ఉండాలో అద్భుతముగా చెప్పాడండి. అద్భుతమైన విషయాలు అక్కడ వ్రాయబడ్డాయండి. సామాన్యమైన విషయం కాదు. ఎలాగెలాగుండాలో మరొకసారి చదువమ్మా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా అంటే మనం, భార్య అంటే సంఘం. హల్లెలూయా. ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకము ముడత అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా ఉండాలి సంఘము. నిర్దోషమైనదిగా ఉండాలి సంఘము. మహిమగల సంఘం గాను. అది ఈ లక్షణాలు ఉన్నటువంటి సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకోవాలనని ఉదక స్నానము చేత పవిత్రపరిచి, స్తోత్రం హల్లెలూయా. అర్థం అవుతుందా అమ్మా? బొర్రలోపునోళ్ళు అర్థమవుతుందా? అంటే ఆయన సంఘాన్ని, ఆయన భార్యని ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నాడు? పెళ్లిలో ఈ మాటలు చదువుతుంటారు, పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. అసలు సంఘము ఏ స్థాయిలో ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో, అసలు ఆ సంఘాన్ని ఆయన ఆ పరలోకము నుండి ఇలాంటి సంఘం కొరకు ఆయన వచ్చాడా? ఎంత అద్భుతమైన విషయాన్ని పౌలు గారు ప్రస్తావించాడో చూడండి.
నిర్దోషముగా ఉండాలట, ముడత ఉండకూడదట, కలంకం ఉండకూడదట. మనకి ఎన్ని ఉన్నాయో, ఒంటి నిండా, మనసు నిండా, బుర్ర నిండా మాయే. హల్లెలూయా. నిలబడితే మాయ, మాట్లాడితే మాయ, అన్ని అబద్ధాలే. ఈరోజు ఫోన్లు వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు. దేవుని వాక్యమునకి మనం లోబడాలి. వాక్యం ఎలా చెప్తుందో దాని ప్రకారంగా బ్రతకాలి. వివాహ కాలం వచ్చేటప్పటికి పెళ్లి కుమారుడు వచ్చేసరికి నీకు వయసు రాలేదు, నువ్వు ఇంకెక్కడ ఉండిపోయినావో పాలు తాగే దగ్గరే ఉండిపోయావు. హల్లెలూయా. ఎక్కడ ఉండిపోయావమ్మ? ఇంకా రక్షణ, ఇంకా మారు మనసు, ఇంకా రక్షణ, ఇంకా మారు మనసు. పాలు తాగే టైంలో ఉన్నావు కానీ బలమైన ఆహారము తినే టైంకి రాలేదు. నువ్వు ఇంకా ఎదగలేదు, నీకు అర్థం అవ్వట్లేదు. బలమైన ఆహారం అంటే దేవుని వాక్యం కొరకు ఆ సంఘాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్తున్నాడో చూడండి పౌలు. నిర్మలముగా ఉండాలట, కలంకము లేనిది అని ఉండాలంట, మహిమ కలిగిన సంఘముగా ఉండాలంట. దానిని నిలబెట్టాలట. ఎక్కడ? తండ్రి ముందు. స్తోత్రం, స్తోత్రం. దేవుని తండ్రి ముందు ఆ సంఘాన్ని నిలబెడితే దేవతలు కూడా ఆశ్చర్యపోతారటండి. ఇలాంటి సంఘం కొరక నువ్వు భూమి మీదకి వెళ్ళి మరణించావు, ఇలాంటి మహిమ కలిగిన సంఘం కొరక భూమి మీదకి వెళ్ళి చనిపోయావని చెప్పి దేవదూతలు నిర్ఘాంతిపోతారట. సంఘము మీదకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు, ఈ సంఘాన్ని ఆయన పెండ్లి విందులోకి నడిపిస్తున్నప్పుడు దూతలందరూ కూడా ఆశ్చర్యపోతారట. మరి ఎంతమంది వెళ్తారో, ఎంతమంది ఉండిపోతారో, ఎంతమంది సిద్ధపడతారో, ఎంతమంది సిద్ధపడలేదో నాకైతే తెలియదు. కానీ మీరు వాక్యాన్ని ఎప్పుడు కూడా సరే ధ్యానిస్తూ ఉండాలి. నిన్ను శత్రువు, అపవాది పడగొట్టకుండా ఉండాలంటే బైబిల్ ఏముంది? సర్పము తన కుయుక్తి చేత అనలేదా? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచినట్లు అవనేం చేసింది? సర్పము మోసం చేసింది. పండు తినొద్దు అని దేవుడు చెప్తే నువ్వు తింటే దేవదూతల వల్ల అయిపోతావని చెప్పి అబద్ధం చెప్పాడు పాము. వెంటనే పండు ఏం చేశాడు? అవమ్మ తినేసి ఆదాము కూడా ఇచ్చింది లేదా? అలాగే మనల్ని కూడా ఎట్లయినను పరిశుద్ధతలో నుండి, పవిత్రతలో నుండి పడగొట్టాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు సైతాను. ప్రతి సంఘములో ఎవరిని మోసం చేద్దామా అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. అసూయ కలిగిన వారు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఎరగని వారు ఉన్నారు, కోపిష్ఠులు ఉన్నారు, దుష్టత్వం కలిగిన వారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమవ్వాలంటే పోవాలండి. యేసు జక్కి ఇంట్లోనికి రాగానే జక్కి హృదయంలో ఉన్నటువంటి ఆ కఠినత్వం, ఆ దుష్టత్వం, అవివేకం, అజ్ఞానం, డబ్బు కాదు విడిచిపెట్టేది, వాటన్నిటిని విడిచిపెట్టి ఈ హృదయంలో ఏం చేశాడు? ఆయన్ని ప్రతిష్ఠించాడు. స్తోత్రం. ఇక నా ప్రయాణం నీతోనే ప్రభువా, నా ప్రయాణం నీ వెనకలే ప్రభువా అని బయలుదేరాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఆ సంఘం ఎంత అద్భుతంగా చేసుకోవాలని చూస్తున్నాడు చూడండి. నిర్మలముగా ఉండాలట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5:26లో అక్కడ ఒక మాట రాయబడింది, చదవండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5:26. చదువమ్మా. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు అందరికి వందనములు చేయుడి. ఒకసారి సహోదరులారా, అది కాదు, 23 వచ్చిన చదువు. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23. సమాధానకర్త దేవుడే, సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఇప్పుడు ఆగమ్మా, ఎలా పరిశుద్ధంగా ఉండాలి? సంపూర్ణంగా అంటే ఎలాగా? ఎటు చెప్పండి. సంపూర్ణంగా అంటే ఎలాగా? ఆవగంజ తెలుసమ్మా? ఆవగంజ, ఆవాలు తెలుసా లేదా? ఆవాలు వేస్తావు లేదా ప్రతి దాంట్లో? ఆవగంజ తెలుసా? ఆవగంజ ఎంత ఉంటుంది? కనబడాలంత చిన్నదే ఉంటుంది. మరి యేసుప్రభు ఏం చెప్పాడు? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే నువ్వు దేన్ని ఏం చేయమన్నాడు? జయిస్తావు అన్నాడు లేదా? ఒక ఆ విశ్వాసం కూడా లేదట మనకి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంది కానీ ఆవగింజంత విశ్వాసం లేదు మనకి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, సమాధానకర్త అయిన దేవుడు, చదువమ్మా. సమాధానకర్తయగు దేవుడే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి మనము?
ఏమని ప్రార్థన చేయాలి? నా కొడుకుకి కలెక్టర్ ఉద్యోగం తెచ్చే ప్రభువా, నా కూతురికి ఏమో ఇంకోటి ఇచ్చి ప్రభువా, నా భర్తకి ఇంకోటి ఇచ్చి ప్రభువా, నా భార్యకి. శరీర సంబంధమైన, భూలోక సంబంధమైన, సంబంధమైనటువంటి అన్నిటిని అడుగుతున్నామే తప్ప అసలు పరలోక సంబంధమైన అవసరాలు ఏవి అడగట్లేదు మనం. స్తోత్రం హల్లెలూయా. పోనీ అక్కడికి వెళ్ళవా? వెళ్ళేవారు ఎప్పుడు కూడా పరలోకం వెళ్ళేవారు, పరలోకం వెళ్తాను, నాకు గ్యారెంటీ ఉంది, నాకు అక్కడ నా జీవగ్రంథంలో పేరు ఏం చేశాడు, ఆయన రాసేసాడు, నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్తాను అన్నవారు ఏం చేస్తారు? అక్కడి కొరకే సిద్ధపడతారు. అవునా కదా? చదువమ్మా. సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును, మీ జీవము, శరీరము మన ప్రభువైన యేసు రాకడయందు నింద లేకుండా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే శరీరము, ఆత్మ, జీవం, ఈ మూడు ఎలా ఉండాలట? నిందారహితముగా ఉండాలట. హల్లెలూయా. కాబట్టి యేసుని నమ్మడం వేరు, యేసుని ప్రార్థించడం వేరు, ఆయన లక్షణాలు కలిగి ఉండడం వేరు. భయభక్తులు కలిగి ఉండరు, విధేయత కలిగి ఉండరు, లోబడరు. వాక్యం ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాం, వాక్యం ఒక పక్కన పెట్టేసి నా ఇష్టం చేస్తాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. ఎవరైనా క్షమాపణ అడిగితే క్షమించక్క అంటే ఇప్పుడే పని పట్టలేదు, నేను క్షమించని వెళ్ళిపోంటావు. ఎవరినైనా మా ప్రేమగా మాట్లాడు, ప్రేమతో పలకరించవు. ఒకే సంఘంలో ఉంటావు, ఒకే కుటుంబంలో ఉంటావు, ఒకే పరిస్థితుల్లో ఉంటాం. కానీ నీ దృష్టి, హల్లెలూయా, నీ దృష్టి, నీ మనసు ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తు రాకడలో, హల్లెలూయా, నేను ఎత్తబడతాను, నా కొరకు ఆయన చనిపోయాడు, నా కొరకు ఆయన దిగి వస్తాడు, ఆయన ఎప్పుడొచ్చినా నేను రెడీగా ఉంటాను అన్న స్థితిలో భక్తి చేయాలా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు మనల్ని ఏం చేయాలట? సంపూర్ణముగా పరిశుద్ధపరుచునుగాక. పరిశుద్ధులకి వరకే వచ్చాడు యేసు ప్రభు. ఆయన పరిశుద్ధుడు, అవునా కదా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగానే ఉండాలి. ఆ పరిశుద్ధుల కొరకే యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నాడు. క్రైస్తుల కొరకు రాలేదు, క్రైస్తుల కొరకు రాడు. ఎవరైతే రెడీగా ఉంటారో ఆత్మ, జీవము, శరీరం, ఈ మూడిటికి నింద లేకుండా నిందారహితముగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్లగా వచ్చిన నాడు కొయ్య సిలువకే కట్టేశారు, గొర్రె పిల్లగా వచ్చిన నాడు కొయ్య సిలువకే కట్టేశారు. పదమ సింగమై వచ్చాడంటే ఏమవుతావో రన్నా, ఏ కోతులు పడతావు రన్నా. పదమ సింగమై వచ్చాడంటే ఏమవుతావో రన్నా, ఏ కోతులు పడతావు రన్నా. అన్నో ఏ సన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్నా రాజ్యము రేపో మాపో తెస్తాడన్నా, తానన్నా రాజ్యము రేపో మాపో తెస్తాడన్నా. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్లకి వచ్చినట్టు ఏం చేశారు? ఆయన్ని కొయ్యసిలు కట్టి చంపేశారు. కానీ ఇప్పుడు వచ్చి తెలవస్తాడు కొదమ సింగమై వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండి ఎత్తబడాలి. ఎక్కడున్నా ఇద్దరు తిరిగిలు విసురుతుంటే ఒకరేమని అవుతారు? పొలంలో ఇద్దరు పని చేస్తుంటే ఒకరేమవుతారు? బస్సు డ్రైవర్ మీదకి వెళ్ళిపోతాడు, బస్సు లోయలకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా, అవును కదా? కాబట్టి మనం దేనికి రెడీగా ఉండాలంటే, మాకు ఒక చిన్న చెల్లెలు కల, దానికి ఇంకా వయస్సు రాలేదు. స్తోత్రం. పాస్టర్ గారు అదే మీరు చెప్తే ఆపేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అమ్మా గట్టిగా. ఇప్పుడు వయసు రావాలంటే ఏం చేయాలి? సాధకం చేయబడిన జ్ఞానేంద్రులు ఇచ్చాడు కదా, మరి ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి కదా. నీకు తెలియని దాన్ని, ఇప్పుడు ఒక ఆయనకి సంస్కృతము అని చెప్పురా అన్నాను. సంస్కృతం అంటున్నాడు. మరి సంస్కృతం చదువురా బాబు అంటే ఆడికి అలాగే తెలుసు, ఆడు అలాగే అంటాడు. మా మనవరాలకు స్తోత్రం అంటే, స్తోత్రం అన్న మాట థమ్ అంటది, స్తోత్రం అందవు థమ్ అంటది. స్తోత్రం అని చెప్పి అంటే తమ్ము అంటది. ఎందుకు? రాదు కాబట్టి ఏం చేయాలి? నేర్పించాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంకా
చిన్న పిల్లల్లాగే ఉన్నాం, ఇంకా పాలే తాగుతున్నాం. మరి ఆయన ఏం చేస్తాడు? వస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తావు? చిరతలు పట్టుకొని, బండి తప్పినోడు ఎలాగైతే ప్లాట్ఫారం మీద ఏం చేస్తాడు? చిరతలు పట్టుకొని వాయించుకొని ఏం చేస్తాడు? అది నవ్వుతాడే. అలాగ అయిపోతావు నీ పరిస్థితి. నవ్వడానికి చెప్పలేదు. బీ కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబం నువ్వు రెడీ చేసుకోకపోతే రేపు అక్కడ న్యాయ తీర్పులో బాధ్యత నీదే. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం ఆరాధనకు వచ్చినప్పుడు కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. మారు మనసు పొందావంటే, బాప్తిసం తీసుకున్నావంటే, రక్షణ పొందావంటే, పరిశుద్ధాత్మ శక్తిని పొందావంటే సంఘాన్ని ఉదక స్నానము చేత, హల్లెలూయా హల్లెలూయా అని ఏం చేస్తున్నాడు? ఉదక స్నానము చేత అంటే దేవుని వాక్యము చేత, క్రీస్తు రక్తము చేత ప్రతిరోజు ఏం చేయాలి? కడుక్కోవాలి. అంతే. దేవుని వాక్యం నీ చేతిలో ఉంది, నువ్వే కడుక్కోవాలి. ప్రతిరోజు మలిని అంటుకుంటుంది. కాలుకి బురద అంటుకుంటుంటే అదే పోతుందిలే అని చెప్పేసి కాలుకు బురద అనుకుంటే బురదను కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతామమ్మా. బురద కడుక్కొని వెళ్తావా లేదా? మరి మనసుకు కూడా ఏమవుతుంది? మలినం అంటుకుంటుంటుంది. ఆ మలినము కడుక్కోవాల్సిన బాధ్యత నీదే. నీ అంతరాత్మ చెప్తుంది, నీ మనస్సు చెప్తుంది, నీ మనస్సాక్షి నీకు బోధిస్తుంది. కానీ నువ్వేం చేయవు తెలుసా? పోనీలే, ఎవరు బాగున్నారు, ఆ యొక్క బాగుందా, ఈ యొక్క బాగుంది, ఈ యొక్క ప్రార్థన చేస్తుందా, ఆ యొక్క ప్రార్థన చేద్దా, ఈయన ప్రార్థన చేస్తాడు. మా సంఘంలో ఒక ఆవిడ మంచి విశ్వాసి, చక్కగా భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన తెల్లవారు లేచిన వెంటనే ప్రార్థన చేసి, ప్రభా మీకు స్తోత్రం 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 అంటుంటే ఆ పక్కన ఆయన, ఏయ్ ఎవరివే, నెమ్మదిగా ప్రార్థన చేసుకో, గట్టిగా ప్రార్థన చేసి పని పట్టండి ఎదురుదొడ్డుకు నాకు అని అంటాడట. హల్లెలూయా హల్లెలూయా. నేను కొరకే ప్రార్థన చేస్తుంటే ఆయన ఏమంటాడు? ఆ నిద్రదండుకు అని చెప్పేసి స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేయకుండా ఉన్నాడంటే మరి వీళ్ళు ఎక్కడ కలుస్తారు? ఎప్పుడు సిద్ధపడతారు? ఎప్పుడు రెడీ అవుతారు? అందుకే ఆ వచనంలో ఏముందంటే చూడండి, మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఎలాగుండాలి? నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు అది. హల్లెలూయా. చూడండి అమ్మా, సంపూర్ణముగా ఉండినట్లు చూసుకో. నువ్వే నీ పరిస్థితి, నువ్వే నీ శరీరం గురించి ఎంత కేరింగ్ తీసుకుంటున్నావో, చదువుల గురించి ఎంత కేర్ తీసుకుంటున్నావో, పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేసుకుంటూ, ఎస్ నేను రెడీ, నువ్వు త్వరగా రా ప్రభువా. ఆ మధ్య ఒక సేవకుడు రైల్వే స్టేషన్ నిలబడ్డాడంట. రైల్వే స్టేషన్ నిలబడితే ఢిల్లీ వెళ్ళడానికి రైల్వే స్టేషన్ నిలబడితే ప్రతిసారి 2 గంటలు లేటు వచ్చిన ట్రైన్ అని చెప్తున్నాడట, 3 గంటలు లేట్ అని చెప్తున్నాడట, 4 గంటలు లేట్ అని చెప్తున్నాడట, 5 గంటలు లేట్ అని చెప్తుంటే అప్పుడు నిలబడి ప్రార్థన చేస్తున్న, ప్రభువా నువ్వు త్వరగా వస్తే ఈ ట్రైన్లు అసలు లేటే ఉండవు, నువ్వు వస్తే అన్నీ ఎక్కడొక్కడ ఆగిపోతాయి, నువ్వు త్వరగా రా ప్రభువా అన్నాడట. అసలు నిజంగా మన ప్రార్థనలో నువ్వు త్వరగా రా ప్రభు అని ప్రార్థన చేయగలుగుతున్నావమ్మా? ఎందుకు? ఎంతసేపు ఇక్కడ ఈ బంధాలే, మా చెల్లి, నా మాలపిల్లలు, మేనమామల పిల్లలు, కూతురు పిల్లలు, పండుగలు, పొన్నాలు, శుభకార్యాలు, తినడము, తాగడం, ఇదే తప్పనే తప్ప ఎప్పుడైనా మోకరించి దేవుని నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, నరకానికి వెళ్తానా, పరలోకంకి వెళ్తానా, ఏటి ప్రభా నా జీవితం ఏంటి నాకు చూపించు ప్రభు అని ఎప్పుడైనా ఏ రోజైనా అడిగావా దేవుణ్ణి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీ ఆత్మ, మీ శరీరం, మీ జీవం 3 ఇక్కడే ఉన్నాయి. ఈ 3 కూడా ఎలా ఉండాలి? నిందారహితముగా ఉండాలి. నేను రాను ప్రభు అక్కడికి ఎక్కడ ఉండిపోతానంటే మరి చర్చికి ఎందుకు రావడం? నువ్వు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఆ పాటలు అయిపోతున్నాయి రాకంటే అవనియ్యే పాటలు పాండియ్య అప్పుడే పాస్ గారు వాకింగ్ చెప్పర్లే అని చెప్పి ఆ యొక్క దగ్గర 10 నిమిషాలు, ఈ యొక్క దగ్గర 10 నిమిషాలు ఆగి 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 వస్తుంటే ఏమవుద్ది? వాక్యం అయిపోతుందా? అయిపోదా? వింటున్నారా లేదా? చేతులు ఎత్తండి వింటే. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను చెప్తుంటే మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకేం రాలేదు, వయసు రాలేదు. నువ్వు ఇంకా బలమైన ఆహారం తినే వయసుకు రాలేదు, ఇంకా చిన్నపిల్లలాగే ఉంటున్నావు. చిన్నపిల్లల చేష్టలు ఇంకా మానలేదు, ఆ త్రాగుడు మానలేదు, త్రాగుడుకు బానిసైపోయావు, వ్యసనాలకి బానిసైపోయావు, సెల్ ఫోన్కి బానిసైపోయావు.
ఈరోజు ఎంతోమంది లోక సంబంధమైన అలవాట్లకి బానిసలైపోయి దేవుని వాక్యానికి బానిసలు అవ్వకుండా, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకకుండా, పవిత్రంగా బ్రతకకుండా అనేక మంది బలహీనులైపోతున్నారండి. ఆలోచించండి. కాబట్టి ప్రపంచములో ఉన్నటువంటి సువార్తిక సంఘమునంతటిని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వస్తున్నాడు. జీసస్ కమింగ్ సూన్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన త్వరగా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమునుండగా శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగు చేసినవాడు దేవుడే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఏముంది? అసూయ. అది భయంకరమైన పాపం అండి. దావీదుని 10,000 స్తోత్రాలు 10,000 స్తోత్రాలు అని చెప్పి దావీదుని స్త్రీలందరూ కూడా కొనియాడుతుంటే ఎవరికి అసూయ వచ్చింది? సౌలుకు అసూయ వచ్చింది. కాబట్టి అసూయ అనేది ఎంత భయంకరమైన పాపం అంటే, దానిని విడిచిపెట్టకపోతే, దానిని మన మనసులో నుండి బయట తీసుకెళ్ళిపోతే, మానకపోతే దానివల్లనే మనం చచ్చిపోతాం. మొదటి విషయం చదువు ఒకసారి మాట. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నీతో మాట్లాడలేకపోతిని. అంటే ఏంటి అర్థం? పౌలు గారు ఆ మాట ఎంత చక్కగా చెప్తున్నాడంటే, మీరు ఆత్మ సంబంధాలు కాదనే కదా, ఆత్మ సంబంధాలు కానేది కదా. ఆత్మ సంబంధాలతో మాట్లాడినట్లు మీతో నేనేం చేయలేదు, మాట్లాడలేకపోతున్నంటే మీరు ఆత్మ సంబంధాలు కాదు. శరీరానికి ఎడిట్ అయిపోయారు. శరీర కార్యాలు పెరుగుతున్నాయి, ఆత్మకార్యాలు తగ్గిపోతున్నాయి. శరీర కార్యాలు ఎక్కువైపోతున్నాయి, ఆత్మకార్యాలు తక్కువైపోతున్నాయి. ఆత్మ సంబంధాలు తక్కువైపోతున్నారు. నేనేమో పౌలు వాడిని, నేనేమో అపోల్లో వాడిని, నేనేమో పలానా గ్రూప్, నేను జ్యోతి గ్రూప్ని, నేను పద్మ గ్రూప్ని, నేనేమో శ్రీదేవి గ్రూప్ని. మా గ్రూప్ వేరు, నా గ్రూప్ వేరు. మేము వెళ్ళిన చోటుకు మీరు రాకండి, మీరు వెళ్ళిన చోటు మీరు రాకండి, మీరు వెళ్ళిన చోటు మీరు రాకండి. ఒక రోగి దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు ఒకేసారి వెళ్ళరు, గ్రూపులకు వెళ్తుంటారనమాట. ఎందుకో వీళ్ళకి నప్పదు కాబట్టి. హల్లెలూయా, కలిసి ఉండరు కాబట్టి. మరి వీళ్ళు పరలోకి వెళ్ళిన తర్వాత కూడా, ప్రభువా మరి మేమందరం భూమి మీద కలిసిలేము, మాకు కూడా వేరే చోట ఇల్లు కట్టియండి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద కలిసి లేకపోతే, ఐక్యత లేకపోతే, తిరుగుబడుతూ ఉంటే, పరలోకి వెళ్ళిన తర్వాత కూడా మేము భూమి మీద కలిసిలేము, మాకు కూడా వేరే స్థలాలు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారంటే అక్కడ దేవుడు. హల్లెలూయా. మీరు అందరు ఇక్కడ కూర్చున్నారంటే అందరికి ఐక్యత ఉంటుందా? ఉండనివ్వడు. ఎవరో? సాతాను. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటే, కలిసి ఉంటే కలదు సుఖం అన్నాడు ఒక ఆయన. స్తోత్రం. కలిసి ఉండడం నేర్చుకోండి, కలిసి ప్రార్థించడం నేర్చుకోండి, కలిసి పాడడం నేర్చుకోండి, కలిసి జీవించడం నేర్చుకోండి. అప్పుడు నేను అపోల్లో వాడిని, నేను పౌలు వాడిని. ఎవరిది సంఘమో? సంఘమేమో ఆయింది. ఎవరిది? యేసు ప్రభువుది. ఆ సంఘం కొరకు ఎవరు ప్రాణం పెట్టారు? యేసుప్రభు ప్రాణం పెట్టాడు. యేసుప్రభు ప్రాణం పెడితే ఆ సంఘం కొరకు ఆయనదైతే దాన్ని మనం ఏం చేస్తామంటే ముక్కలు చేసుకుంటున్నాం. స్తోత్రం. హల్లెలూయా. కాదు, నీవు నా సొత్తు అన్నాడు. దేవుని కొరకు యేసుక్రీస్తు సంఘం కొరకు చనిపోయాడు కాబట్టి ఆ సంఘాన్ని ఆయనదే కాబట్టి ఆయన సంఘాన్ని మనం పంచుకోకూడదు. సహోదరులారా, మీలో అసూయ ఉంది. ఇంకా చదవమ్మా. అసూయు కలహములు ఉన్నాయి లేవా? చెప్పండి, కలహాలు ఉన్నాయి లేవా? చెప్పరు. మీరు ఉంటే మాత్రం చెప్పేది ఏంటండి మనం? స్తోత్రం. హల్లెలూయా. భార్య భర్తలకి ఏముంటాయి? కలహాలు ఉంటాయి, ఉండవా? తల్లిదండ్రులకి పిల్లలకి కలహాలు ఉంటే ఉండవా? అక్క చెల్లెలకి కలహాలు అంటూ ఉండవా?
అందరికీ కలహాలు ఉంటాయి. కలహాలు లేని ఇల్లు లేవే లేదు. మరి వాక్యం ఏంటైపోతుంది? వాక్యాన్ని లోబడుతున్నావా? ఒకసారి అంశుమతి మేరీ తెలుసామా మీకు? అంశుమతి మేరీ ఒకప్పుడు అద్భుతమైన సింగరు. అంశుమతి మేరీ ఒక ఊరు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి బయలుదేరి వెళ్తుందండి. బయలుదేరి వెళ్తుంటే బస్సులో పాటలు పాడుతుంది, మంచి వాక్యం చెప్తుంది ఆవిడ. బస్సులో వెళ్తుంటే తన మనస్సు చెప్తుందట, నీ చెల్లితో నువ్వు గొడవాడుకుని బయలుదేరి వెళ్తున్నావు, నీ చెల్లికి నీకు సమాధానం లేదు, నీ చెల్లికి నీకు మాటలు లేవు, నీ చెల్లితో గొడవాడుకుని వచ్చావు, రేపు ఈరోజు నువ్వు రాత్రి స్టేజ్ ఎక్కిన తర్వాత నువ్వేం పాడగలుగుతావు, ఏం మాటలు చెప్పగలుగుతావు అని చెప్పేసి తన అంతరాత్మ, తన మనస్సాక్షి ఆమెతో మాట్లాడుతుందటండి. మాట్లాడుతుంటే ఏడుస్తుందట. సరే బస్సు దిగింది. అప్పుడు ఎస్టీడీ బూతులు ఉండేవి. ఎస్టీడీ బూతులో దూరితే గంటల తరబడి మాట్లాడుకుండేవారు. అప్పుడు తలుపు లేచి ఇప్పుడు ఆ బూతులను తీస్తారులేండి. ఇప్పుడేమో ఆ లోపలికి వెళ్ళి ఆ బూతులోకి వెళ్ళి నేను చేస్తే బాగుంటుందా, మా చెల్లి చేస్తేమో చూస్తానంటుంది. ఎలా చేయడం, ఎలా మాట్లాడుతాం, దెబ్బలాడుకుని వచ్చాను కదా, తిట్టుకొని వచ్చాను కదా, అనుకోని మొత్తానికి ఏం చేసింది, ఫోన్ చేసి హలో అన్నది. హలో అంటే అవతల పలకలేదు చెల్లి. హలో అంటుంటే పలకలేదు చెల్లి అంది. అప్పుడు అక్క హల్లెలూయా చెప్పక్క అంది. చూసి అంతా దాన్ని ఏమంటారంటే ఇగో. ఏంటది? ఇగో నేను ముందు కాదు, వాళ్ళే పలకరించాలి. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దలైనా వాళ్ళు పలకరించాలి. వాళ్ళే ముందు నన్ను అన్నారు కాబట్టి వాళ్ళే నన్ను పలకరించాలి అని చెప్పి ఇగో సాతాను యొక్క ఆయుధాలు ఇవన్నీ మనలో ప్రవేశపెట్టేసి మనలో పెట్టేసి దేవుని యొక్క వాక్యానికి విరోధంగా బ్రతకనిచ్చేటట్టుగా చేసేస్తుంటాడు. అప్పుడు పలకరించేసి క్షమించు చెల్లి అనందే, క్షమించానంది. అప్పుడు వెళ్ళిందటంటే స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడి కార్యం జరుగుతుంటే ప్రజలు ఏడ్చి ప్రజలు అనేక మంది మార్పు చెందారట. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి కలహాలు ఉంటే నీకు ఇంకా వయసు రాలేదు, ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నావు, నువ్వు ఇంకా చిన్నపిల్లల వలె ఉన్నావు. బలమైన ఆహారం నీకు లేదు, బలమైన ఆహారం నీకు తగలేదు. ఇంకా ఎక్కడుండిపోయావంటే ఇంకా వాళ్ళ దగ్గర అక్కల దగ్గరే ఉండిపోయావు. దేవుని ఎదుట స్తంభములాగా నిలబడాలి. సంఘాలలో నేనున్నాను అన్న స్థాయికి రావాలి, మేమున్నామన్న స్థాయికి రావాలి. మా సంఘం నేను రెడీగా ఉన్నాను, యేసు ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చినా నేను సిద్ధమే అన్నట్టుగా బ్రతకాలి. అప్పుడే దేవుడు త్వరగా వస్తాడు. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతమైందంటే మీలో కలహాలు అసూయ ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా. ఎలా పాడేస్తానమో ఆత్మ సంబంధమైన మనుషులు ఎంత గాయపరుస్తున్నాం. కలహాలు ఉన్నాయి, అసూయ ఉన్నాయి. కాబట్టి మనం ఎవరమే శరీర సంబంధమైన మనుషులు కాదా. కాబట్టి శరీరాన్ని ఏం చేయాలి? జయించలేద్దా ప్రభువా, నాకు జయం దయచే ప్రభువా, ఈ శరీరాన్ని నియంత్రణలో పెట్టుకోలేకపోతున్నాను, ఈ శరీర కోరికలు చావట్లేదు ప్రభువా, ఈ కోరికలు చంపు ప్రభువా అంటే ఆయన ఎందుకు చంపుతాడే? నువ్వే చంపుకోవాలా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనమే చంపుకోవాలి. నీకు తెలిసి ఏది నీలో ఉందో, ఏది నాలో ఉందో, ఏది చంపుకోవాలో, క్షమించే గుణం లేకపోతే దాన్ని చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరమునకు వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరమునకు వస్తున్నాను. వచ్చే పాపని వద్దనవద్దు కన్నా తండ్రి, వచ్చే పాపని వద్దనవద్దు కన్నా తండ్రి, నీ వద్ద చచ్చి బుద్ధి చెప్పు పరమ తండ్రి, నీ వద్ద చచ్చి బుద్ధి చెప్పు పరమ తండ్రి. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరమునకు వస్తున్నాను, నీ అందమైన మందిరమునకు వస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏట్లేదండి, ఈ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది చదవండి.
కొలస్సీలు రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే నాకు చూడండి, అయితే ఏమైతే లేపబడిన వారు అయితే యేసు ఎలా లేచాడో నేను కూడా సంఘము పైకి వెళ్తాను, చచ్చిపోయిన తర్వాత లేపబడతాను. అయితే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడే. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. మీరు వెలిసిపోయారా, నేను వెలిసిపోయినా అర్థం కావట్లేదు. ఆ కుర్చీలో కూకునలా గుండిపోనరు, ఏటో బుర్రకథ చెప్పినట్టు ఉందనుకొని. దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కుర్చీలో ఉన్నవారు చెప్పండి గట్టిగా. వినపడిందా? మీ పక్క వాళ్ళకి వినపడలేదు? దానికి స్తోత్రం. ఏమండి, ఏమంటున్నాడు ఆయన? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇక్కడ మీరు ఆగాలి. లేపబడిన వారైతే, ఒకసారి ఒక ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏమో సమాధి చేయడానికి వెళ్ళాలి. ఆయనేమో బాగా త్రాగుబోతు అయితే మరి ఆయన్ని అక్కడికి వెళ్ళి, ఈయన మంచోడు, ఈయన పరలోకి వెళ్ళిపోతాడు, ఈడు దేవుని రాజ్యంలో ఉంటాడు, ఈయనేమో పరలోక రాజ్యంలో ఉంటాడు అని ఏం చెప్తాం అక్కడ? హల్లెలూయా. ఆయన తాగుబోతు, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన గురించి ఏం చెప్తాం మనం చెప్పండి అక్కడ? ఏడన్నా మంచోడు ఈ తాగుబోతని ఒకవేళ చెప్పామనుకో, ఉన్నోళ్ళకి ఏమొచ్చుద్ది? కోపం వచ్చుద్ది. హల్లెలూయా. తిప్పియండి. ఈ ఎదురు బద్దలు ఉంటాయి చూసావా? ఎదురు బద్దలు కట్టియండి మెళ్ళకి ఎదురు బద్దలు కట్టుకుంటే ఇటు అటు తిరగవు. అసలు దేవుడు పొరపాటు చేస్తాడు. ఈ మెడలు ఇటు అటు తిరగకుండా చేసిస్తే తిన్న నిలబెట్టుండేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మనుషులారు, దేవునికి స్తోత్రం. ఏడు చెప్తావు? వీడు పరలోకి వెళ్ళాడు. ఒక ఆయన లేచి అన్నాడు, వీడు పరలోకి వెళ్ళాడని చెప్పాడు. అంతే. వీడు తాక్కొని వచ్చి ఈయన పాతి పెడితే మాత్రం పరలోకి వెళ్ళిపోతాడా అన్నాడు. మార్పు చెందయ్యా, మనసు మార్చుకోవయ్యా. మనసు మారితే అసూయ ఉండదు, దుష్టత్వం ఉండదు, దుర్మార్గత ఉండదు, కలహాలు ఉండవు, ఇవే ఉండవు. దేవుని వాక్యానికి లోబడితే, దేవుని వాక్యములో నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే అక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి ఉందామంటే, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకేం రాలేదు, వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము. ఇది మనసులో ప్రభు చిత్తమైతే, నేను వస్తే, మీరుంటే, రాకపోతే, మనం పోకపోతే తప్పనిసరిగా జ్ఞాపకము ఉంచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. అవులటి కాదు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినాలి. వయసు ఇంకా రాలేదు కాబట్టి దయచేసి ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.